క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ రెవలో ఇవాళ తేల్చబోతోంది కూటమి. గత కొద్ది రోజులుగా దీనికి సంబంధించి ముమ్మరంగా ఎక్సర్సైజ్ అయితే కొనసాగుతోంది. సో ఆ కసరత్తు పూర్తి కాబోయే టైం వచ్చినట్టుగా తెలుస్తోంది. రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇవాళ ఒక ప్రకటన రాబోతోంది. 5 ఒక్క స్థానానికి ఇప్పటికే నాగబాబు నామినేషన్ వేశారు. సీనియర్లకు అవకాశం ఇచ్చే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. బీసీ ఎస్సీలతో పాటుగా ఒక ఓసీకి కూడా అవకాశం ఉండబోతున్నట్టుగా సమాచారం. బీజేపీకి ఒక ఎమ్మెల్సీ ఇవ్వడం పైన కూడా ఇవాళ క్లారిటీ రాబోతోంది. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ మరింత సమాచారం ఇస్తారు. ఈశ్వర్, ఇక ఈ రోజు ఎవరు అన్నది తేల్చాల్సిన సమయం ఆసనమైపోయింది. సో ఏ టైంకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది? వాస్తవానికి రేపు నామినేషన్లకి చివరి రోజు. నామినేషన్ పత్రాలన్నీ రెడీ చేసుకోవాలన్నా కూడా కనీసం ఒక రోజు సమయం అవసరం. ఈ రోజు ప్రకటించే అవకాశం ఉంది. మరి ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా అవి రావచ్చన్న సంకేతాలు పార్టీ అధికారి. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్ గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా బాస్ వాలా? బాస్ వాలా, బీ ద బాస్. ఆఫీస్ నుంచి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే దీనికోసం పెద్ద ఎత్తున ఆశాహులు అయితే ఇంకా సమయం ముగిసే కొద్దీ ఎక్కువ మంది ఆశాహుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. పెద్ద సంఖ్యలో ఆశాహులు తమకు ఈసారి ఎలాగైనా అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి కోరే ప్రయత్నాన్ని పెద్ద ఎత్తున అన్ని వైపుల నుంచి వాళ్ళకున్న అన్ని పాసిబిలిటీస్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. ప్రధానంగా ఈసారి అంటే గతంలో మంత్రివర్గంలో చాలా ఎవరు ఊహించినట్టుగా చాలా మంది యూత్ కి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా అలాంటి అవకాశమే. ఈసారి ఎమ్మెల్సీ కూడా యువతకి అవకాశం ఇస్తారా, లోకేష్ టీంకి ఏదైనా ప్రాధాన్యత ఉంటుందా అన్న పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈసారికి మాత్రం సీనియర్లను తీసుకుని మళ్ళీ రాబోయే కాలంలో 2027 లోపల 23 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. కాబట్టి వాళ్ళలో యువతకి అవకాశం కల్పించాలి. రెండింటిని, సీనియారిటీని యూత్ ని రెండింటిని బ్లెండ్ చేయాలి. అంత ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈసారి సీనియర్లకు ఇస్తే బాగుంటుందన్న ఆలోచన ఉన్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ పదవీ విరమణ పూర్తి చేస్తున్న వాళ్ళు, ఎవరైతే పదవీకాలం పూర్తి చేస్తున్న వాళ్ళు కూడా తిరిగి వాళ్ళు కూడా అశోక్ బాబు లేకపోతే దువ్వారపు రామారావు లాంటి వాళ్ళు అడుగుతున్నారు. తిరిగి మళ్ళీ మాకు అవకాశం కల్పించాలని అడుగుతున్నారు. అదే సమయంలో 4 పోస్టుల్లో ఒక బీజేపీకి ఇంకా ఇవ్వడం పైన స్పష్టత రాలేదు. బీజేపీకి ఒకవేళ ఒక స్థానాన్ని ఇస్తే వాళ్ళ దగ్గర నుంచి మాధవ్ అలాగే మాధవీలత వాళ్ళిద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా వాళ్ళిద్దరి పేర్లని అధిష్టానం వాళ్ళ లిస్ట్ ఒకటి పంపించినట్టుగా సమాచారం అంతుంది. కానీ దాన్ని ఇంకా నిర్ధారించాల్సింది. మిగతా అది అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి కూడా ఈసారికి బీజేపీకి ఇవ్వలేమని చెప్పినట్టు తెలుస్తుంది. మిగతా 4 స్థానాల కోసం దాదాపు 30 మంది పోటీ పడుతున్నారు. వాళ్ళ అదృష్టవంతులు ఎవరో వాళ్ళ పేర్లు విడుదలైతే కానీ పూర్తిగా ఖరారు కాని పరిస్థితి కనిపిస్తోంది. ఈ సాయంత్రం లోపు అయితే ఖచ్చితంగా వాళ్ళ పేర్లు బహిర్గతమయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ఈశ్వర్. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.